సమాజంలో ఒక సంఘంలో కూడా ఒక కుటుంబంలో ఒక ఉన్నతమైన ఆఫీసర్ అయినా కూడా ఈరోజు ఆయన బ్రతకడానికి లేక ఎవరో తన స్నేహితులతో కానీ ఎవరైనా మానవత్వములతో 10-20 తీసుకొని ఆ ఎండలకి క్యాంటీన్కి వెళ్ళడము నీళ్లు తాగడము చేస్తున్నాడు. కాబట్టి ఆ రకంగా బ్రదర్స్ ఉండడము ఒక వంశం అభివృద్ధి అవుతుంది. అక్క చెల్లెల కారణంగా వాళ్ళు వాళ్ళ భర్తలకే హైలైట్ చేస్తూ ఉన్న ఒకడిని, నేను రౌడీని కాదు, నాకు గ్యాంగ్ లేదు, నేను స్నేహితుల సహాయం తీసుకోలేదు, ఒంటరివాడికి ఏ ప్రభుత్వాలు అంటే ఒక హీన స్థితి తీసుకొని వచ్చి ఒక పర్సనాలిటీని అంటే ఒక వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తున్నారు కదా. చూడు, అది అమ్మ బ్రదర్స్ తోడుంటే మేలు అని ప్రయత్నం చేస్తే అందరూ ఆడపిల్లలు పుట్టినారనమాట. ఈరోజు నేను గొప్పగా బ్రతకాలి అనుకుంటే వాళ్ళు దానికి సహకరించడం లేదు కదా. ఉన్న ఆస్తులు వాళ్ళే తీసుకొని, ఇల్లులు వాళ్ళే తీసుకొని, సంతకాలు తీసుకొని అబ్బాయిని ఎండలలో ఇల్లు వాకి లేదు బస్టాండ్ రైల్వే స్టేషన్లో తిరుగుతూ క్యాంటీన్లో వాళ్ళని వీళ్ళని 5-10 అడుక్కొని ఉన్నారంటే కారణము అక్క చెల్లెలు ఉన్నారు కాబట్టి. అదే బ్రదర్ ఉంటే ఆ పరిస్థితి రాదు అనేది వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా మనకు వెల్లడైంది కదా, తెలుస్తుంది అనేది. ఆ భాష ఎంకరేజ్ చేసి నేను ప్రోగ్రామ్ పెడదాము, వాళ్ళు నలుగురు వదిలేస్తున్నారు కదా అక్క చెల్లెలు, వాళ్ళ ఆస్తి తీసుకొని బెంగళూరులో కార్లని తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అది సో దానికి నిజమే కదా. ఇది జిల్లా ఆఫీసర్కు ఒక్కనొక కొడుకు వంశోద్ధారకుడు ఉండాలా, తన భార్య తన కొడుకులు ఉండాలని పెద్దల ఆస్తులు కూడా వాళ్ళే తీసుకోవడము, సంతకాలు తీసుకోవడము, బ్లాంక్ చెక్లు ఖాళీ పేపర్లో, అకౌంట్లు కూడా అంతే తీసుకుని ఇష్టం వచ్చినట్లు పంచుకుంటున్నారు అని ఆయన నా బాధను ఈరోజు రికార్డ్ చేస్తానంటే చెప్తాను అంతే. ఓకేనా? సైండ్ భూములన్నీ బలాత్కారంగా అమ్మతో అనంతపురం జిల్లాలో సైండ్ భూములు వేరు, డీఫామ్స్ వేరు అనమాట. ఎంఆర్ఓవి వేరు, మామూలుగా అవి గవర్నమెంట్ అనమాట. సైండ్ భూమి అంటే ప్రైవేట్ భూమి. కాబట్టి నా ఆస్తులన్నీ తీసుకొని అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చితే, ప్రోగ్రామ్ ఏం కాదు, ఇది జీవితం. సమాజంలో ఒక ఆర్థికంగా ఒక మనిషికి లేకపోతే మానం మర్యాద బ్రతకడం కష్టమవుతుంది. అంటే ఆ అబ్బాయి అక్క చెల్లి ఉన్నారు కాబట్టి దొంగతనమో లేకపోతే కూలికి వెళ్ళడమో లేకపోతే బిచ్చం అడుక్కోవడమో చేయాలే తప్పనిచ్చి వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో జీవిస్తున్నాడు. కాబట్టి ఒకరి జీవితం, ఒక ఉన్నతమైన వ్యక్తి కొడుకు జీవితము. ఓకేనా? దీని లైకింగ్ కానీ సబ్స్క్రైబ్ కానీ, నచ్చితే బెల్ క్లిక్ చేయండి అంతే కదా. ఓకే, ఎం శ్రీను, అద్దం శ్రీను ఆయన లైవ్.